రైతన్నా మాయన్న రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్న. అజయ్ వేమూరి యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు మన ఛానల్ అజయ్ వేమూరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసేటువంటి కొత్త ప్యాడీ వెరైటీస్ అన్నీ కూడా వీడియో చేసిన వెంటనే అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి వాతావరణం కానివ్వండి, మారుతున్నటువంటి విధానాలు కానివ్వండి, ఎప్పటికప్పుడు కొత్త వరి వంగడాలు వస్తూనే ఉన్నాయి. వాటిలో గింజ నాణ్యత బాగుండి సన్నగా ఉండి తెగుళ్ళను తట్టుకుని అత్యంత దిగుబడి వచ్చేటువంటి వెరైటీలు ఏమైతే ఉన్నాయో అవన్నీ వీడియోలు చేసి నేను మీకు పెడుతూ ఉంటాను. కొత్త వెరైటీస్ అన్నీ కూడా నేను చాలా ఇంట్రెస్ట్గా సాగు చేసి వాటిలో బాగా దిగుబడి వచ్చేటువంటి రకాలు ఎంపిక చేసుకుని వాటిని సాగు చేసి మళ్ళీ సీడ్స్ ఎటువంటి కల్తీలు కానీ ఏవి కానీ లేకుండా సీడ్స్ చేసి రైతులకు అందించడం జరుగుతుంది. అలానే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రకం KNM 7715 అండి. 7715 KNM. పంటకాలం వచ్చేసి 135 రోజులు. సన్న రకం అండి ఇది. మన BPT 5204 కంటే సన్నగా ఉండి గింజ నాణ్యత చాలా బాగుంది. అట్లానే నేను ఈ వీడియో చేసిన తర్వాత హార్వెస్టింగ్ చేసిన తర్వాత కాటాలు వేస్తే మనకి 75 కేజీల బస్తాలు 54 బస్తాలు వచ్చిందండి. ఇది చాలా మంచి ఈల్డింగ్ వచ్చింది. అది ఖరీఫ్లో వచ్చింది. మనకి రబీలో ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖరీఫ్కి రబీకి 2 సీజన్లకు కూడా ఇది అనుకూలమైన రకం అండి. ఇది ఎందుకంటే పంటకాలం 135 రోజులు కనుక 2 సీజన్లోనూ పెట్టుకోవచ్చు. పక్కన ఎవరన్నా 150 రోజుల వెరైటీ పోసినట్లయితే మనం వాళ్ళు నార్లు పోసిన తర్వాత 10 రోజులు ఆగి పోసుకుంటే సరిపోతుంది. అది 125 రోజుల రకం మన పక్కన ఎవరన్నా పెట్టుకునేటట్లయితే మనం ఒక 10 రోజులు ముందుగా నార్లు పోసుకుంటే వాళ్ళతో పాటు హార్వెస్టింగ్ వచ్చేస్తుంది. ఇది మధ్యస్థ కాల పరిమితి కలిగిన రకం కనుక అన్ని పంటలు పక్కన ఉన్నటువంటి రైతులు ఎక్కువ రోజులు కానివ్వండి తక్కువ రోజులు కానివ్వండి ఏ పంట వేసినా కూడా మనం వేసుకోవచ్చు. అన్ని ప్రాంతాల్లోనూ అనుకూలమైన రకం ఇది. అలాగే మిల్లర్స్ కూడా ఎటువంటి అబ్జెక్షన్ పెట్టట్లేదండి, బాగానే తీసుకుంటున్నారు. మనకి చేను మీద పడిపోయే అవకాశం కూడా లేదు. కాండం బాగా బలంగా గట్టిగా ఉంది. కంకిలో గింజలు కూడా మనకి 450 నుంచి 500 గింజలు ఉన్నాయండి. గింజలు కూడా బాగున్నాయి. దుబ్బు చేత కూడా బాగుంది. మనం దగ్గర నాటేయించాం. దూరంగా నాటు పెట్టిస్తే ఇంకెక్కువ దుబ్బు చేసేది. ఇప్పుడు కూడా మనకి 25 నుంచి 30 పిలకల మధ్యలో చేసింది ఇది. ప్రతి తల్లికర్ర పిల్లకర్ర కూడా పక్కన వచ్చినటువంటి పిల్లకర్ర కూడా తల్లికర్రతో పాటుగా సమానంగా కంకేసింది. గింజల్లో పెద్దగా తేడా లేదండి. 450 నుంచి 500 ఉన్నాయి గింజలు. కంకి చూడవచ్చు మీరు, చాలా పెద్ద కంకి, ముద్ద కంకి, పొడవ కంకి అండి. ఇది సన్నగా ఉంది గింజ కూడా. దీని 1000 గింజల బరువు వచ్చేసి మనకి 12 గ్రాములు అండి. ఇది BPT 5204 మనకి 13.5 గ్రాములు ఉంటుంది 1000 గింజల బరువు. ఇది 1000 గింజల బరువు వచ్చేసి మనకి 12 గ్రాములు మాత్రమే ఉంది. అంటే BPT 5204 కంటే సన్నం ఉంటుంది. ఇది ఆర్నర్ల 15048 మాదిరిగా ఉంటుంది గింజ, సన్నగా పొడవుగా. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఈ రకం. అలాగే రైతు సోదరులందరూ కావాల్సిన వాళ్ళు కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి బుక్